హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో మనము ఈరోజు నిష్పత్తి గురించి చర్చిస్తున్నాం. సో నిష్పత్తి అంటే ఏమిటి? రెండు సమాన రెండు సమాన ప్రమాణాలు కలిగినటువంటి రాశులను భాగాహారంతో పోలిస్తే ఆ సంఖ్యలను లేదా రాశులను మనము నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నిష్పత్తి రకాలు గురించి, సో నిష్పత్తులు ఏ రకాలు ఉన్నాయి? విలోమ నిష్పత్తి, ద్విగుణ నిష్పత్తి, త్రిగుణ నిష్పత్తి, ఉపద్విగుణ నిష్పత్తి, ఉపత్రిగుణ నిష్పత్తి, సో బహుళ నిష్పత్తి. సో ఈ విధంగా రకాల గురించి, అదేవిధంగా వీటి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మనము డీటెయిల్గా క్లాస్లో వివరించడం జరిగింది. సో వీటి లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు